పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనటువంటి పార్టీ ఏదైనా ఉందనంటే ఒక్కటే ఒక్క మున్సిపాలిటీ, అది అనంతపూర్ జిల్లాలో తాడిపత్రి. అది తప్ప వేరే ఏ ఒక్కటి కూడా గెలుచుకోలేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చివరికి ఢిల్లీలో వ్యవస్థల్ని మేనేజ్ చేసేదానికి ఢిల్లీకి వచ్చాడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇక రాష్ట్రపతి గారిని కలిశారు. రాష్ట్రపతి గారికి ఏం చెప్పారు? మా పార్టీ స్పోక్స్ పర్సన్ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని భూషడీకేనని పిలిచాడు అని చెప్పుకునేదానికి వచ్చాడా, లేక తను వాడినటువంటి అసభ్య పదజాలం లేదు భూషడీకేనంటే చాలా మంచివాడు అని అర్థం ఇచ్చే విధంగా రాష్ట్రపతికి చెప్పుకునేదానికి వచ్చాడా, లేక తన పార్టీ వాళ్ళ చేత బూతులు తిట్టించి తను 36 గంటలు బూతుల సమర్థన దీక్ష అని ఒకటి పెట్టి నేను దీక్ష చేశాను, ప్రజల కోసం దీక్ష చేశాను, దేశం కోసం దీక్ష చేశాను అని చెప్పుకునేదానికి ఢిల్లీకి వచ్చాడా అని ప్రశ్నిస్తున్నా. అసాంఘిక శక్తులు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో, ఆ అసాంఘిక శక్తులన్నిటికీ కూడా రారాజు ఈరోజు ఎవరు అంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. రాష్ట్రపతికి ఏం చూపించాడు అని ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్రపతికి ఆ రోజు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోను చూపించాడా, లేక తాను తన స్పోక్స్ పర్సన్ చేత తిట్టించినటువంటి పట్టాభి అనేటటువంటి వ్యక్తి చేత తిట్టించినటువంటి వీడియో రాష్ట్రపతికి చూపించాడా అని మరొకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నా. లేకుంటే అప్పట్లో మోడీ గారిని గౌరవ ప్రధానమంత్రి గారినే తిట్టినటువంటి సీడీని రాష్ట్రపతి గారికి చూపించారా, లేకుంటే అమిత్ షా గారు తిరుపతికి వచ్చినప్పుడు ఆయన మీద రాళ్లు వేసినటువంటి వీడియోను చూపించేదానికి రాష్ట్రపతి దగ్గర కలిశారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. లేకుంటే భూషడీకేనంటే అది ఒక తిట్టు కాదు, చాలా మంచి పదం, అన్పార్లమెంటరీ కాదు, అది మంచి పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పేదానికి వచ్చాడా? ఒక్క విషయం ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 1982లో అనుకుంటా, ఎన్టీ రామారావు గారు చనిపోయేంత వరకు ప్రతి మహానాడులో కూడా ఆర్టికల్ 356ను రద్దు చేయమని ప్రతిసారి తీర్మానం చేస్తా వచ్చారు. కానీ అదే ఆర్టికల్ 356ని ఇన్వోక్ చేయమని ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కోరడం ఎంతవరకు సమంజసం అన్నటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక నేను చెప్పినట్టుగా మొత్తం ఎన్నికలంతా కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయినటువంటి ఏ ఒక్కటి కూడా గెలిచినటువంటి సందర్భం లేదు. దీన్ని బట్టి రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి, టీడీపీకి ఎంత ప్రజాదరణ ఉంది అన్నటువంటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కొన్ని మీకు చెప్పాల్సి ఉంటుంది. అతను ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పూర్ లైట్లో చూపించడం ఒకటి. 2, అబ్యూజివ్ లాంగ్వేజ్. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. తను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అనుభవం ఉంది. అటువంటి వ్యక్తికి ఫిల్తీ లాంగ్వేజ్ కానీ, ఫౌల్ లాంగ్వేజ్ కానీ, అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ, డెరగేటరీ రిమార్క్స్ కానీ, డిఫామేటరీ రిమార్క్స్ కానీ, ఇంటెంపరేట్ లాంగ్వేజ్ కానీ వాడకూడదు అన్నటువంటి విషయం తనకు తెలియదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఖచ్చితంగా తెలుసు, కానీ ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క లాంగ్వేజ్ని, అబ్యూజివ్ లాంగ్వేజ్ని, ఫిల్తీ లాంగ్వేజ్ని తన పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్స్ చేత చెప్పిస్తున్నాడు. ఎందుకు మీ అందరికీ కూడా తెలుసు. ఎవరైనా కూడా గతంలో మనం ప్రత్యక్షంగా చూసాం, ఎక్కడైతే అబ్యూజివ్ లాంగ్వేజ్
కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ మీద వాడుతారో ఆ సందర్భాల్లో ప్రజలు తిరగబడతారన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పుకోవాలనంటే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ నారాయణ రాణే గారు ఉద్ధవ్ ఠాక్రే మీద కొన్ని కామెంట్స్ చేశారు. ప్రజలు తిరగబడ్డారు. ఈ విషయం మనకి ఇంకా గుర్తుంది, మర్చిపోలేదు. అలాగే దయాశంకర్ సింగ్ అని స్టేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ యూపీ, ఆయన ముఖ్యమంత్రి గారి మీద కొన్ని డెరిగేటరీ, మాయావతి గారి మీద కొన్ని డెరిగేటరీ రిమార్క్స్ చేశారు. ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. అంటే ఎవరైనా ఒక కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ, ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి, నాయకుడి పైన ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే తిరగబడడం అన్నటువంటిది స్పాంటేనియస్ గా వచ్చేటటువంటి రియాక్షన్. దాన్ని ఎవరో ప్రవోక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు. ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా గతంలో ఇటువంటి ఇండియా అన్నటువంటిది ఒక సెక్యులర్ స్టేట్, వివిధ మతాలు, భిన్న కులాలు ఉన్నటువంటి దేశం. దీంట్లో సెంటిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరి సెంటిమెంట్ కూడా మనం కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అటువంటి దేశంలో ఇటువంటి అసభ్యకరమైనటువంటి చర్యలు, అసాంఘికమైనటువంటి ఈ యొక్క లాంగ్వేజ్ ఇటువంటి వాడి ఈ యొక్క అరాచకాన్ని సృష్టించి, ఒక సోషల్ అన్రెస్ట్ ను సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్ లైట్ లో చూపించడం అన్నటువంటిదే ఆయన యొక్క ఉద్దేశంగా కనపడతా ఉంది. ఇక దీంట్లో ఒక పెద్ద కాన్స్పిరసీ ఉంది. ఇప్పుడు నేనేదైతే చెప్పానో అదే పెద్ద కాన్స్పిరసీ. ఇక మాదక ద్రవ్యాల విషయానికి వస్తాం. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఆరోపణ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అమ్మపడతా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, 2019కి ముందు ఒక్కసారి మీ యొక్క అప్పట్లో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అప్పట్లో మీ మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు, ఒక్కసారి మీరు వీడియోలు వినండి. వాళ్ళు ఏం చెప్పారు అన్నటువంటిది వినండి. వాళ్లే చెప్పారు, రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు, 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు అన్నటువంటివి అత్యధికంగా ఉన్నాయి అన్నటువంటిది మంత్రివర్యులు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ముఖ్యంగా ఆ గంజాయి వ్యాపారంలో లోకేష్కి పార్ట్నర్షిప్ ఉందన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు తను దొంగతనం చేసి, తను చట్టాన్ని ఉల్లంఘించి, తను మాదక ద్రవ్యాల వ్యాపారం చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం పెట్టడం అన్నటువంటిది నిజంగా శోచనీయమైనటువంటి విషయం. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు తుడిచిపెట్టుకోబోయింది అని అంటే అది చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వం. ఆయనకి ప్రజాస్వామ్యం మీద కానీ, రాజ్యాంగం మీద కానీ ఎటువంటి నమ్మకాలు లేవు. ఎప్పుడు ఏ పార్టీతోనైనా కలవచ్చు, ఏ పార్టీతో ఎప్పుడైనా విడిపోవచ్చు, ఎప్పుడు మళ్ళీ తిరిగి జతగట్టొచ్చు అన్నటువంటి విషయం బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెట్టగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒక నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం ఏమీ కూడా లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అని అంటే అటువంటి నాయకుడు చంద్రబాబు మాత్రమే అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అతని ట్రూ కలర్స్ అన్ని, నిజమైనటువంటి రంగులన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఈరోజు టీడీపీ అన్నటువంటిది రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకోబోయింది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తను మాత్రం కాకుండా, తను మాత్రం వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ తన అనుచరుల చేత ఈ యొక్క అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం, ట్రబుల్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా విగ్రహాలన్నింటినీ పగలగొట్టించడం, అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనులు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాల్సినటువంటి ఒక చంద్రబాబు నాయుడు ఈ రకంగా అసాంఘిక శక్తుల్ని ప్రవోక్ చేయడం, ఇన్సైట్ చేయడం అన్నటువంటిది న్యాయమానని నేను ప్రశ్నిస్తా ఉండా. ఇక
ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మాయావతి గారి మీద బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆరోపణలు చేసినప్పుడు ఆ రోజు అతన్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు, అతన్ని డిస్మిస్ చేశారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు పట్టాభిని సమర్థించుకుంటూ తను చేసినటువంటి ఉపయోగించినటువంటి అసభ్య పదజాలాన్ని సమర్థించుకుంటూ కనీసం చర్యలు కూడా తీసుకోనటువంటి దుర్మార్గపు వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆర్టికల్ 356 గురించి మనం చెప్పుకున్నాం. అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేనే లేవు అనేటటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా సిస్టమేటిక్ గా ఇంటెన్షనల్ గా ఒక ఈవిల్ డిజైన్స్ తో గత 4 నెలలుగా ఈ యొక్క కార్యక్రమాల్ని చేపట్టడం మీరందరూ కూడా గమనిస్తూ ఉండొచ్చు. దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా హర్ట్ కావడం జరిగింది, దానిలో బాధపడడం జరిగింది. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంకి వస్తే చంద్రబాబు నాయుడే, నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మరీ అండర్లైన్ చేసి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడే ఒక టెర్రరిస్టు, చంద్రబాబు నాయుడే ఒక టెర్రరిస్టు, చంద్రబాబు నాయుడు ఒక టెర్రరిస్టు అవుట్ఫిట్ కి ఒక నాయకుడు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. ఇక దీన్ని ఆయన స్టేట్మెంట్స్ని బట్టి మనమే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క రౌడీ ఎలిమెంట్స్ కి, ఈ యొక్క టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ కి నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటిది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈ రకంగా ప్రతిరోజు కూడా న్యూసెన్స్ క్రియేట్ చేయడం, రక్కస్ క్రియేట్ చేయడం, రాష్ట్రంలో ఏదైతే సక్రమంగా శాంతి భద్రతలు ఉన్నాయో, ప్రజా ప్రయోజనాల కోసం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామో వాటిని అన్నిటినీ కూడా అడ్డుకోవడమే, వ్యవస్థలను మేనేజ్ చేసి అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యంగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేసేదానికి బదులుగా తను అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసే దాంట్లో భాగంగా, డిమోరలైజ్ చేసేటటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర డీజీపీ ప్రెస్ని అడ్రస్ చేసినా కూడా, ఫ్యాక్ట్స్ చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏదో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు అన్నటువంటి విషయం చెప్తా ఉన్నాడు. ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఇంచుమించుగా 3,000 టన్నుల మాదక ద్రవ్యాలు, కొన్ని వేల కోట్ల రూపాయలు చేసేటటువంటి మాదక ద్రవ్యాల్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ వెళ్లి, ఇరాన్ నుంచి ముద్రా పోర్టుకు వచ్చి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి కన్సైన్మెంట్ విజయవాడలో ఏదో ఒక అతని వ్యక్తి భార్య ఇంటి అడ్రస్ ఇచ్చి ఏదో C&F ఏజెన్సీ అడ్రస్ ఇచ్చాడనని, ఆంధ్ర రాష్ట్రం అంతా మాదక ద్రవ్యాలమయమైపోయింది అన్నటువంటి ఒక చిత్రీకరించి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేదానికి ఆయన ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దీని మీద నేషనల్ నార్కటిక్స్ బ్యూరో వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదు అని. ఈరోజు NIA ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఎంతవరకు ఇది సంబంధం లేదు అన్నటువంటి విషయం. కానీ చంద్రబాబు నాయుడు పదే పదే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం ఉంది అని ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టనే దిగజారుస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. గతంలో ప్రతి రాజకీయ పార్టీతో, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ తిరిగి విడిపోయినటువంటి వ్యక్తి, తిరిగి విడిపోయినటువంటి పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు గత 2 రోజులుగా ఢిల్లీకి వచ్చి అందరి రాజకీయ నాయకుల్ని కలిసేదానికి ప్రయత్నం చేశారు. ఎవ్వరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాష్ట్రపతి గారు ఏదో మొక్కుబడిగా కలిశారు. ఈయన ఏం మాట్లాడారో ఎవరికీ కూడా తెలియదు. ఆ హోమ్ మినిస్టర్ గారిని అపాయింట్మెంట్ అడిగారు, ఆయన కూడా ఇవ్వలేదు. ఎందుకనంటే ఇతని కలర్స్, చంద్రబాబు నాయుడు కలర్స్ అన్నటువంటివి పూర్తిగా అన్ని రాజకీయ పక్షాలకి తెలుసు కాబట్టి భవిష్యత్తులో ఇతనితో పొత్తు పెట్టుకునే దానికి ఎవ్వరూ ముందుకు రారు అన్నటువంటి విషయం ఈ పాటికే చంద్రబాబు నాయుడికి అర్థం అయి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రకంగా
ఎంతకాలం చంద్రబాబు నాయుడు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగిస్తావు అని అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇకనైనా మీ నడవడిక మార్చుకోండి, మీరు ప్రజా ప్రయోజనాలను కాపాడేదానికి మీరు ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి అన్నటువంటి విషయాన్ని మేము తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏదన్నా ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ క్వశ్చన్స్ ఏదన్నా ఏ పార్టీ అయినా, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా, ఇప్పుడు నేను చెప్పాను ఫౌల్ లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్, అబ్యూజివ్ లాంగ్వేజ్, ఇంటెంపరెంట్ లాంగ్వేజ్, డెరిగేటరీ రిమార్క్స్ ఇవన్నీ ఎవరు చేసినా కూడా తప్పే. ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా చేసినా తప్పే. నేను ఒక్కటే ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నా, దేశంలో ఎటువంటి లాంగ్వేజ్ జ్యుడిషియరీని గురించి వాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్స్ 1971 అన్నటువంటిది ఉంది. కానీ మిగతా కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ గురించి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడితే ఏదో ఒక జనరల్ క్లాజ్ ఐపీసీలో ఉంది, కానీ ఒక స్పెసిఫిక్గా దీని మీద పనిష్ చేసేదానికి స్పెసిఫిక్గా ఎక్కడా ఒక చట్టం అన్నటువంటిది లేదు. నేను ఈ సందర్భంగా మీకేం తెలియజేసుకుంటున్నానంటే, అదే లైన్స్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 లైన్స్లో ఏ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్నైనా అబ్యూస్ చేస్తే వారిని శిక్షించేదానికి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి. ఇది మేము చేయబోయేటటువంటి ప్రధానమైన డిమాండ్. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మేము సెంట్రల్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తాం, మీరు చట్టం తీసుకురండి అని. మీరు చట్టం తీసుకురానట్లయితే దాని మీద ప్రైవేట్ మెంబర్ బిల్లుని మేము పార్లమెంట్లో ప్రవేశపెడతాం. ఏ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ అయినా, అది ఒక్క జ్యుడిషియరీకి మాత్రమే కాదు, లెజిస్లేటివ్కి కానీ ఎగ్జిక్యూటివ్కి కానీ ఆ ప్రొటెక్షన్ ఉండాలి. మనం ఒక డెకోరం అన్నటువంటిది పాటించాలి. ఒక ఉత్తమ సాంప్రదాయాలు ఏదైతే మనం మొట్టమొదట స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రులు లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, మిగతా మంత్రులు ఎవరైనా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, మిగతా మంత్రులు ఎవరైతే ఆ సాంప్రదాయాలను పాటించారో ఆ సాంప్రదాయాల్ని మనం కొనసాగించాలి. కానీ ఈరోజు ఆ కొనసాగించలేని పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి, ఆ అనుచరులు ఉన్నారు కాబట్టి ఈరోజు చట్టం అన్నటువంటిది అవసరం. అది ఎవరు చేసినా కూడా తప్పే. అది టీడీపీ చేసినా తప్పే, ఇంకొక రాజకీయ పార్టీ చేసినా తప్పే, ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా తప్పే అని అన్నటువంటిది దాడులు. ఇప్పుడే నేను చెప్పాను, మాయావతి గారి మీద కామెంట్ చేసినప్పుడు, ఉద్ధవ్ ఠాక్రే గారి మీద కామెంట్ చేసినప్పుడు దాడులు అన్నటువంటివి ఒక స్పర్ ఆఫ్ ఏ మూమెంట్లో స్పాంటేనియస్గా అలా ప్రజలు భావోద్రేకానికి గురై అది జరిగిపోతూ ఉంటుంది. అందుకే వీటిని అవాయిడ్ చేయమంటున్నాను. అది తప్పు, అది ఒప్పని ఎవరు చెప్పరు. మీరు అటువంటి భావోద్రేకాలను రెచ్చగొట్టవద్దు. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా ఒక ఈవిల్ డిజైన్స్తో ఇటువంటి ప్రజల భావోద్రేకాలను రెచ్చగొడతా ఉన్నాడు సిస్టమేటిక్గా. అది చేయొద్దు అని నేను పదే చెప్తా ఉన్నాను. భావోద్రేకాలను రెచ్చగొట్టి ఎవరైనా పోయి అటాక్ చేస్తే అటాక్ చేయడం తప్పు కాదని నేను చెప్పట్లే. మనం అటువంటి భావోద్రేకాలను రెచ్చగొట్టకూడదు. రెచ్చగొట్టడం అన్నటువంటిది మన తప్పు. మనం తప్పు చేసి ఇంకొకరిని తప్పు చేయడానికి ప్రేరేపించకూడదు అని నేను చెప్తా ఉన్నా. ఏది ఎగ్జాంపుల్ చెప్పండి, ఉదాహరణ. ఎవరు చేశారు? నాకైతే గుర్తు రావట్లే, మీరే చెప్పండి. ఎప్పుడు? ఒక డేట్ చెప్పండి, ఈ డేట్లో ఈ మీటింగ్లో చెప్పారని చెప్పండి. నేను స్పెసిఫిక్గా ఇన్సిడెంట్స్తో కూడా చెప్తున్నాను. మాయావతి గారి ఇన్సిడెంట్ చెప్తున్నాను, ఉద్ధవ్ ఠాక్రే. మీరు ఒక జనరల్గా ఒక క్వశ్చన్ వేసి ఇప్పుడు మీరు పలానా ఈ రకంగా అన్నారు అని అంటే మీరు ఆధారాలు చూపించండి. ఆధారాలు కానీ చూపిస్తే అలాంటివి అనడం తప్పు అయితే తప్పననే చెప్తాను నేను. మీరు ఆధారాలు లేకుండా ఊరికే జనరల్గా ఒక ప్రశ్న ఇస్తే నేను దానికి సమాధానం, హైపోథెటికల్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేయలేను. మీరు చెప్పండి, టీడీపీ ఆరోపణలను మీరు అడగండి. ఏ రోజు అన్నారు, ఎప్పుడన్నారు, ఏ సందర్భంలో అన్నారు, ఏ రకమైనటువంటి లాంగ్వేజ్ వాడారు మీరు అడగండి, దానికి నేను జవాబు చెప్తాను. ఒక్కసారి
మీకు అందరికీ కానీ టైం ఉంటే మన ద గ్రేట్ పర్సన్ పట్టాభి ఏమన్నాడు అన్నటువంటిది ఒక్కసారి మీరే చూడండి. ఇతను ఇంకొక విషయం కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. పట్టాభి అన్నటువంటి వ్యక్తి మాల్దీవ్స్కి వెళ్ళిపోయాడు. ఎందుకు? చంద్రబాబు నాయుడు వెళ్ళిపోమని చెప్పలా, తనకై తాను పారిపోయాడు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు ఎంత స్వార్థపరుడంటే రేపు పట్టాభిని ఏదైనా భౌతికంగా అతనికి ఏదైనా ద్రోహం చేసి పట్టాభిని భౌతికంగా ఎలిమినేట్ చేసి దాన్ని వైఎస్ఆర్సీపీ మీద రుద్దగలిగినటువంటి చాకచక్యం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో అతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు హిస్టరీ మోసం, దగ అన్నటువంటిది అతనికి వెన్నతో పెట్టిన విద్య, పుట్టుకతో వచ్చినటువంటి అలవాటు. అందుకే పట్టాభి భయపడి మాల్దీవ్స్కి వెళ్లి దాక్కున్నాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీకి భయపడి కాదు, చంద్రబాబుకు భయపడి ఎక్కడ తన ప్రాణహాని కలుగుతుందో అని అన్నటువంటి ఉద్దేశంతో తను విదేశాలకు పారిపోయాడు. ఇప్పుడు చూడండి ఏమన్నాడు అన్నటువంటి విషయం. ఒక దత్తమ్మలాగా ఒక చోటలాగా తాడేపల్లి ప్యాలెస్లోకి వచ్చే బోషడికి నువ్వు నోటీసులు ఇస్తావా? 8,000 కోట్ల రూపాయలు గంజాయి విశాఖ మండలంలో. ఇవాళ న్యూస్ పేపర్లు వింటారా? గంజాయి రాజ్, ఎకరా సాగుకు 1,00,000 ఆదాయం 10 లక్షలు. ఏజెన్సీలో దమ్ము చూపుతున్న స్మగ్లర్లు. ఇవ్వ వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వయా? ఆ తాడేపల్లి ప్యాలెస్ దత్తమని చెప్తా ఉన్నా. అరే బోషడికే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఇవ్వాలి నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి నోటీసు, యూపీ పోలీసులకి నోటీసు, గుజరాత్ పోలీసులకి నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఇవ్వాలి బోషడికే నోటీసులు. నక్కవరంలో నోటీసు. ఒక దత్తమ్మలాగా ఒక చోటలాగా తాడేపల్లి ప్యాలెస్ లోకి వచ్చే బోషడికే నువ్వు నోటీసులు ఇస్తావా? రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి, మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు నారాయణబాబు గారికి ఇస్తావు నోటీసు బోషడికే. యూజ్లెస్ ఫెలో. చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ఆడుకుంటావు నువ్వు. మనిషి నువ్వు. ఈ పాలేరుగాడిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ ద్వారా, ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటాడు ఆ పబ్జీ ద్వారా. ఆ పబ్జీ ద్వారాకి చెప్తా ఉన్నా, మీకు నిజంగా దమ్ముంటే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పైన చూపించండి ఆయన మీ ప్రతాపం. విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తున్నటువంటి ఆ గంజాయి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం. మాకు నోటీసులు ఇవ్వడం కాదు, మీకు దమ్ముంటే ఇతర రాష్ట్రాల పోలీసులకు ఏమని నోటీసులు. తెలంగాణ నుంచి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు, బెంగళూరు పోలీసులు మాట్లాడతారు, యూపీ పోలీసులు మాట్లాడతారు, గుజరాత్ పోలీసులు మాట్లాడతారు. నర్సీపట్నం నుంచి ఎగేసుకుంటూ వచ్చేసారు అర్ధరాత్రి పూట. దొంగలు జరిగంటే ఏంటా మీకు నోటీసులు ఇచ్చారు? ఈ తాడేపల్లి ప్యాలెస్ పాలేరు చెప్తా ఉన్నా, నువ్వేమన్నా పెద్ద తోపు. ఈ యొక్క అబ్యూజివ్ ఆ వర్డ్ ఏదైతే ఉందో అతను వాడింది 5 సార్లు తిరిగి ఉచ్చరించాడు అని అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమేయంతోనే, ఆయన అనుమతితోనే ఈ యొక్క వ్యక్తి పట్టాభి అన్నటువంటి వ్యక్తి ఒక పర్సానా నాన్ గ్రేటా. ఇతను పెద్ద నాయకుడేం కాదు, అతను ఎవరికి కూడా తెలియదు. ఇటువంటి వాళ్ళ చేత ఇటువంటి అసభ్యకరమైనటువంటి భాషని మాట్లాడించి ఎవరి మీద? గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద. ఒక్కసారి ఇటువంటి అసభ్యకరమైనటువంటి భాషని చంద్రబాబు నాయుడిని నేను అడుగుతా ఉన్నా, మీరు పోయి తెలంగాణ చీఫ్ మినిస్టర్ని ఒకసారి మీరు తిట్టించండి, మీ గతి ఏమవుతుందో తెలుస్తుంది. లేకుంటే మహారాష్ట్రకి వెళ్ళండి, ఇదే భాష వాడండి. గుజరాత్కి వెళ్ళండి, ఈ భాష వాడండి. లేకుంటే యూపీకి వెళ్ళండి, ఈ భాష వాడండి. అక్కడ మీకు ఏ శాస్తి జరుగుతుంది అన్నటువంటి విషయం మీకే అర్థమవుతా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో
గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం విశ్వాసంతో ఇతని మీద ఏదో రిప్రజెంటేషన్ రాష్ట్రపతికి ఇవ్వాలని మేము అనుకుంటున్నామే కానీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామే కానీ మేము న్యాయబద్ధంగా వెళ్తున్నామే కానీ అన్యాయంగా వెళ్ళట్లేదు. అదర్వైజ్ ఏ శాస్తి జరుగుతుందన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకేదన్నా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంగ్లీష్ ఓకే. Namaskar to media friends. You are well aware that Chandrababu Naidu, the leader of opposition of Andhra Pradesh Assembly, has come to Delhi and he has met Honorable President of India and tried to meet other dignitaries but failed miserably because appointments have not been given by them, and he has addressed the media friends also, and he has highlighted some issues relating to the Andhra Pradesh state. And one of the issue is that the law and order machinery in Andhra Pradesh is collapsed. Therefore, Article 356 is to be invoked. Point number 2, in Andhra Pradesh, there is a huge consumption and sale of narcotics is the second allegation what he has made. And thirdly, the political party, his own political party office has been attacked by ruling party members. This is the third allegation what he has made. On this basis, he has requested the President of India to invoke Article 356. And see, first of all, we need to understand why Chandrababu Naidu has come to Delhi. Has he come to Delhi to protect his own interest or to protect the interest of the state? I can confidently say that to protect, because he is the most selfish person, selfish leader in India. I have no hesitation to say, if at all there is a political leader who has worked as a chief minister for 14 years and most selfish personality, it is Chandrababu Naidu. Has he come to Delhi for what? For not for the purpose of protecting the interest, as I have told, but because he has committed a mistake in Andhra Pradesh, and to mitigate that problem that has cropped up because of the mistakes he has committed in Andhra Pradesh, he has come to Delhi to explain to the leaders in Delhi. See, when Chandrababu Naidu, it is not the first time that Chandrababu Naidu has come to Delhi. Even in earlier occasions also, you can observe why Chandrababu Naidu on several occasions has come to Delhi. See, when he has backstabbed NTR, he came to Delhi. When he was caught in that vote for note case, he came to Delhi. And now he has made his subordinates and sympathizers of the Telugu Desam Party and spokespersons of Telugu Desam Party to call the Honorable Chief Minister of Andhra Pradesh as Boshadike, which means that bastard. And that is the reason why, and after that he has come to Delhi to justify, instead of condemning the abusive language and filthy language what his partyman has used, instead of condemning it, he has come to Delhi to explain to the leaders under what circumstances this language has been used. In fact, I don't think he has told Rashtrapati ji that he has that his partyman has used the abusive language against the
Honorable Chief Minister. And further, it is reliably learnt that he has explained to Rashtrapati ji that this terrorism, the incidents that have occurred after this abusive language has been used by Telugu Desam functionaries, the attack on Telugu Desam party office is nothing but state-sponsored terrorism. This is what he has allegedly explained and reliably explained to Honorable Rashtrapati ji. In this regard, we need to remember one thing. Since 2019, after he demitted the office, till today, not a single election TDP or Chandrababu Naidu has won. Be it assembly elections, or parliament elections, or corporation elections, or municipal elections, or mandal elections, or panchayat elections, any election for that matter, for the last 2.5 years, not a single election the Telugu Desam party has won. It means that, and it indicates further, that Telugu Desam party has lost the sympathy of the people of Andhra Pradesh. Therefore, he has come to Delhi to manage because he has lost all the elections, he has lost the confidence of the people of Andhra Pradesh, he has come to Delhi to manage the institutions, constitutional institutions is the substance. In fact, Telugu Desam party has been established by late N.T. Ramarao Garu on the basis that Article 356, in every Mahanadu that has been held during his time, he has passed a resolution against invocation of Article 356. However, on the contrary, Chandrababu Naidu wants this 356 to be invoked against Andhra Pradesh government, indicates the fact that he has no principles what N.T. Ramarao has established. And further, N.T. Ramarao Garu has established the party on the basis of self-respect of people of Andhra Pradesh. That self-respect now is pledged by Chandrababu Naidu, and it is only because of his personal interest what he has got. So now we need to further introspect as to what he has told to Rashtrapati ji. Has he told Rashtrapati ji that he has scolded Honorable Chief Minister? And has he told Rashtrapati ji that he has conducted a diksha for 36 hours for abusing the Chief Minister and justifying the language that has been used against the Chief Minister? Has he informed Rashtrapati ji that he is the king of king for anti-social elements in Andhra Pradesh? And has he shown the video what I have shown just now to the Rashtrapati ji, indicating the fact that his partyman has used abusive language against the Chief Minister? And further, every party, whoever commits a mistake, whether intentionally or unintentionally, later realizes the fact that it is unacceptable to the society. Therefore, there are several incidents where they say sorry for that. But Chandrababu Naidu has not expressed any sort of regret in this regard. I would like to say some of the aspects for your consideration. First of all, Chandrababu Naidu would like to show this government of YSRCP, headed by YS Jagannath Reddy Garu, in poor light. This is the objective. Jagannath Reddy Garu has been, for the last 2.5 years, ruling the state in the interest of the people, keeping the interest of the people in mind, introduced so many welfare schemes which has promised even before elections. Even the promises that have not been made during the elections or before the elections are being implemented, and people are very happy, and state is by and large very, very peaceful. So to create the trouble and social unrest, Chandrababu Naidu has been using filthy, abusive and foul language, unparliamentary language, derogatory remarks and intemperate language and defamatory words are being used by Chandrababu Naidu
and his party men to defame the government and to destabilize the government and to create unrest in the minds of the people people of Andhra Pradesh. It is not only Chandrababu Naidu, his son has involved himself in a drug peddling. The allegation that has been made by Chandrababu Naidu is that the state is reeling under the sale and consumption of narcotics. I would like to remind you one thing. In 16 or 17, I think, during that period, there was a wordy duel between two of his own ministers. One is Ayanna Patradu and another is Ganta Srinivas Rao. And they hurled allegations against each other, saying that in Araku Valley, Narsannapeta Narsipatnam, there's a huge hall of the narcotics are being grown there, and they are being exported from there. And these two ministers are involved, and the fact that Nara Lokesh has partnered with them and shared the booty of sale of narcotics was very clear, and it has been established beyond doubt, and people of Andhra Pradesh even today believes that Lokesh is a partner in narcotics business. And there is a bigger conspiracy in that. In fact, I know there is one officer who has allegiance with Chandrababu Naidu, has sent police people to Araku Valley, and he has instigated Karnataka police also to send some policemen to Araku, and also from not only from Karnataka and Telangana, from some other state also, at the instance of Chandrababu Naidu. It's a bigger part of the bigger conspiracy, and Chandrababu Naidu is trying to destabilize the government. TDP, as I have told you, he has lost all the elections, and Telugu Desam party is completely decimated in Andhra Pradesh, and he has no other option. And his frustration, because he has lost all the elections and there is no future even in 2024 elections also, and his frustration has reached its peak, and his depressions are now the present depression is definitely untreatable for Chandrababu Naidu, and he has gone into the depression. People have understood the true colors of Chandrababu Naidu because he has aligned with every political party in India in the past and parted ways with every political party, and there is no political party in India which has got confidence on Chandrababu Naidu that he is a reliable partner. Most other unreliable partner, politician, if at all there is somebody in this world or in India, it is only Chandrababu Naidu, but nobody else. TDP leaders unnecessarily, intentionally, and with evil designs are provoking and instigating the citizens to conduct the raids and create trouble in the states of Andhra Pradesh. And because welfare schemes are very successful and development policies of Andhra Pradesh government are going on in a smooth and peaceful manner to the satisfaction of the people of Andhra Pradesh. Can a responsible person, a responsible leader of opposition, make allegations against a constitutional functionary which he himself has held in the past? He himself was a chief minister for 14 years, and can he use such a language against the constitutional functionary is a question that has to be put to himself and realize that he has committed a mistake. Chandrababu Naidu has not even condemned the behavior of Patabi, who has used this intemperate language. The fact that he has not condemned indicates that he is the most unreliable politician and selfish politician in the country. And coming to the TDP office attack, wherever there is an abusive language used, whenever there is an abusive language used, be it Maharashtra, where abusive language has been used against Uddhav Thackeray, and Uttar Pradesh, where abusive language has been used against Mayawati ji, and there were spontaneous reactions from their party men, and there used to be
spontaneous attacks. I am not trying to justify the attacks, but the very fact that provoking the sentiments of people of any state is definitely wrong on the part of any politician. So first of all, we should not commit any mistake and invoke and provoke the citizens of the country to commit another mistake. Therefore, I am advising the Chief Minister not to resort to any sort of vengeance politics. Therefore, I am not justifying. It is a fact that TDP office has been attacked, but it was a spontaneous action by the sympathizers, and because Y.S. Jagan Mohan Reddy Garu has been elected by the people of Andhra Pradesh with 51% vote share. 51% vote share. And he is a beloved Chief Minister of Andhra Pradesh now. Therefore, this sort of incidents are inevitable. They are condemnable. Andhra Pradesh people are deeply hurt and pained because of the attitude of the Chandrababu Naidu. And coming to the state-sponsored terrorism, the biggest terrorist, if at all there is anybody in this world, it is Chandrababu Naidu, and he is the leader of terrorist outfit by name Telugu Desam Party. I have no hesitation to say that Telugu Desam Party is a terrorist outfit. It has become a terrorist outfit now in Andhra Pradesh, and Chandrababu Naidu is the leader, and the next to Chandrababu Naidu, the successor for the terrorist outfit is Lokesh. And both are conspiring against the government and trying to destabilize the government by joining hands with the rowdies and anti-social elements. TDP leaders, you can observe, make an observation. TDP leaders are behaving like rowdies, anti-social elements, and which is using very ugly and unruly and highly unacceptable, undemocratic manner, and the society for the country and civilized society will not be in a position to accept this intemperate language. And he is trying to create nuisance every day and ruckus every day in one part of the state and other part of the state. Therefore, the people of the state have realized that Chandrababu Naidu is the main culprit and terrorist for the state of Andhra Pradesh. And as I have told you, his own ministers earlier involved in drug peddling, and Chandrababu Naidu and his son were part of the partners in that and shared the booty of this drug sale. So you are well aware that he backstabbed his own father-in-law, and he has involved himself in that vote for note case, and he has allied with every political party and then parted ways with every political party, and he has looted. In fact, we have published the book also. He has looted the state of Andhra Pradesh from 2014 to 2019 for a period of 5 years to the tune of 6 lakhs to 7 lakhs of crores, which he has amassed and then transferred to abroad by Hawala means and created the asset base, not in India, in various parts of the world. Therefore, not only people of Andhra Pradesh, people of India will definitely teach a lesson to Chandrababu Naidu. And my important suggestion to the central government in this regard, I request the Honorable Prime Minister to kindly consider all the issues and introduce a law, a separate law, enactment akin to Contempt of Court Act 1971 to punish the persons who uses the abusive language against the constitutional functionaries. It is imperative and very much essential in this nowadays, as the values in the political system are coming down day by day, and because of the politicians, and now it is the legislature and executive which have to be protected from these abusive languages, so that decorum and decency would be maintained
and what we can give, what we are inherited from our constitutional writers and fathers and great grandfathers, and these values have to be passed on to our next generation. In order to protect the values, we need to make a legislation and protect the interest of the democracy and the country. Thank you very much. One. Sir, I have one question. Very briefly, I want to understand, is the YSR Congress worried that PDP may join hands with the BJP and return to the NDA and therefore challenge you? At the national and state level. See, as I have told you, Chandrababu Naidu has got the tendency of joining with any political party irrespective of the party principles, and it is only for his advantage. And he can part ways with any political party. You are aware that before 2019, he aligned with BJP and then parted ways with BJP. And somebody has told Chandrababu Naidu that he would become Prime Minister in 2019. Therefore, he has parted ways with BJP. It is probably he has got every right to, or dream to become Prime Minister of India. Nobody can deny it. I don't know whether he can, but I can definitely say a person like Chandrababu Naidu can never even dream of becoming Prime Minister of India. Now, the point is, yesterday, for the last 2-3 days, you have seen Chandrababu Naidu praising Honorable Prime Minister and the Home Minister and the BJP party, and he has he has been literally buttering everybody, all the political BJP leaders. What it indicates? It indicates the fact that he would like to align with BJP. And the person who has abused the Honorable Prime Minister Modi ji in the past, either during the Godhra riots or after Godhra riots, and subsequently after he parted ways with BJP in 2016-17, he has abused the Prime Minister, Modi ji. And he has hurled stones at the Honorable Home Minister when he came to Tirumala. And the person who has got these characteristics, I'll say the grotesque, ugly characteristics which Chandrababu Naidu has got. He can align with anybody, part ways with anybody. Now he is trying to align with BJP. And in fact, he has, it is reliably learned that he has given an offer to BJP saying that he is willing to give 50% of the seats in Parliament. Out of 25, he is willing to offer 13 seats to BJP and take 12 seats to himself and other political parties. And on the contrary, on the other hand, he would like to have more number of seats in Andhra state elections and offer less number of seats to BJP. The formula what late MGR has formulated in the past. That is the offer what he has done. It is reliably lent that he has given to BJP. And knowing the character of Chandrababu Naidu, the question now is whether BJP is in a position to believe Chandrababu Naidu or not. This is the answer. So as far as the state is concerned, obviously there is narcotics which are being caught by the Madhya Pradesh police, by the Kerala police, also by the Telangana police. How concerned are you as a state? Where? Your question is not clear. Where did they catch it? In certain parts of Andhra. In certain parts of Andhra is what. Where? Why are you asking me vague question, Payal? You be very clear before asking the question. See, the consignment was caught in Mudra port and it is about 3,000 kgs of heroin and worth lakhs of crores, thousands of crores. And DRI, Narcotics Bureau has confirmed that Andhra Pradesh has nothing to do with that. And NIA, National Investigation Agency, has confirmed it. Andhra Pradesh has nothing to do with that. And Chandrababu Naidu and Payal are saying that
they are caught in Andhra Pradesh. Yes. So, she also asks, how do you see this when Babu is posing up as you are suggesting to the BJP? How do you see whether it will impact? Even second question, sir, on various certain issues, YSR has also extended support to the BJP, especially in Parliament for overall management issues. How do you see your relationship? What is the relationship between YSR and BJP? YSR, see, our Honorable Chief Minister and the President of our YSR Congress Party has decided in 2019 that we would extend issue-based support, depends upon the issue, to NDA and by not joining in the ministry. This is the decision what our Honorable Chief Minister has taken, and we continue to adhere to it, and that will be the stand of the party as of today. Sir, this Babu posing up to BJP, will it have any effect in Andhra? See, YSR Congress Party in 2019 elections has got about 51% of the total votes polled. In such a scenario, whether other parties will go alone, independently, or joining all other political parties together and then contest against YSRCP will not make any difference, because we have got about 51%, 50 point and odd something, slightly less than 51% votes that have been polled in favor of YSR Congress Party. Sir, you alleged that Lokesh was involved in a drug case. Do you have any evidence, or still he is a drug peddler in the state? It is the statement that has been given ministers in Chandrababu Naidu government by name Ayanna Patradu and another minister by name Ganta Srinivas Rao, and they have got the evidences, and the fact that he is involved in drug peddling is very much known to the people of Andhra Pradesh, and the case of course, I mean, there is no investigation insofar as that allegation. Will you submit all the allegations before the President's House? Yes, we have requested for the appointment of President of India. It is President of India may give an appointment either today evening. If it is not possible for today evening, Honorable President may give appointment on 12th of November, because intervening period because of Diwali and all. We have requested for appointment yesterday only, one day. See, with one day, because all the appointment have been prefixed, so he is not able to accommodate us, and in case if it is possible, we may get an appointment today, and we will be meeting Chief Election Commissioner also. Chief Election Commissioner will be meeting us, and we will be meeting Chief Election Commissioner tomorrow at 4 o'clock. You seem to be a little bit rattled by this visit of Mr. Chandrababu Naidu. Why is that? Because this is... Sunil, I couldn't understand. You seem to be slightly rattled by his visit to Delhi. Rattled? Yeah. I'm- Mr. Chandrababu, that is why you are now going Chandrababu Naidu has rattled himself because the appointment has not been given by the Home Minister and host of other ministers, and most of the political parties, either national parties or regional parties in Delhi, have refused to meet Chandrababu Naidu. In fact, I have come here I have been coming to Delhi, and I have been meeting Sunil very often, and we have good equation with all the political parties, and we have no problem, no issues. And Honorable President is willing to give appointment, CEC is willing to give appointment, and any political party we request for an appointment, they are willing to give appointment, because the fact that there is only one fact. YSR Congress Party and its leader, Sri Jagan Mohan Reddy Garu, is most reliable person. Once he gives a word, it will be adhered to at any cost, whatever be the consequences. That is the reputation what he has got. Therefore, all the political parties in India have got confidence on AP Chief Minister and YSR Congress Party President Sri Jagan Mohan Reddy Garu. There is no question of rattling anybody or rattling ourselves. No, the point is that what we have been made to understand, whatever the provocative statement that was made, whatever the thing,
You yourself in your remarks say we cannot justify violence. But then why did something like this go to a party office and attack? Why did within a kilometer of the DGP's office and no police coming to assist and action taken? Because after all there is certain things called the law and order which have to be followed. Sunil, see, if you use abusive language against me, probably because we are in the civilized society, we will only react in a most civilized manner. See, I have already clarified amply that when allegations and abusive language have been used against Mayawati ji and Uddhav Thackeray ji, there were spontaneous reactions, and emotions have been ran high, and there were some attacks there also. In India, because it's a secular country, though it is a secular country, it has got different religions and different castes, and people are very sentimental. You can't, no citizen of India can afford to affect the sentiments of the people of India. If somebody does it, there will be a spontaneous reaction. No politician, nobody can afford to do it. In the instant case, Chandrababu Naidu and his party men have instigated the sympathizers of YSR Congress party, and therefore the reaction was spontaneous. By the time police have realized these incidents, they occur instantaneously, and there will not be any time gap also. And by the time we control, the damage happens. We are not, see, the fact is that incident has occurred. We are accepting it. Why did you provocate the people? It is not advisable. It is your mistake. You have committed a mistake, and now you are trying to justify yourself and putting blame on us, which is wrong. I think I have amply clarified this. It's easy for you to shoot the messenger and call people names, but the fact of the matter is that Pawan Kalyan has put out details. He basically saying that Andhra, ganja from Andhra has been caught by Madhya Pradesh police. What would you like to tell him? Well, see, unless you show me the specific instance where the cases have been registered. Yeah, cases have been registered. The ganja is caught. And when ganja is caught, and they will obviously seize it, you will have to show the details. Just making mere allegation and against the government or against someone is definitely not advisable. You show me an instance, and where the allegations are backed up by the evidences, we'll definitely react. Pawan Kalyan garu చేసిన ట్వీట్ లో స్పష్టంగా బెంగళూరు కమిషనర్ హైదరాబాద్ పోలీస్ That's what I said. See, there is. I'm telling you, there is one officer by name. I will not name him. He is working in Telangana. I think in some district bordering Andhra Pradesh, who have got association with Telugu Desam Party, and with the help of his friends, police friends in Karnataka, Telangana, and also from Maharashtra or Madhya Pradesh, one state. They have gone to Araku Valley and tried to pinpoint, saying that there's some ganja culture is going on, some drug business is going on. This is the effort what they have put in. And I am asking that police officer who is involved in this, working in Telangana, who has got affiliation to TDP, let him come out with the details. I have got the name and details of the police officer, and I will definitely lodge a complaint to the Honorable Chief Minister of Telangana that his own officer is indulging in unfair practices of politically associating with another political party to the disadvantage of another political party, which the executive is not supposed to do it. సరే ఈ విమర్శలు వస్తున్నాయి కదా, అసలు నిజంగా ఏపీలో గంజాయి సాగుతుంది, మీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది?
If you want, I'll give the statistics of narcotics that have been caught and the number of cases that have been booked between 2014 to 2019 and 2019 to 2021. The facts, I'll send it across to you, and you yourself can realize, while you can realize by going through the details of statistics, you can realize that the narcotics business was its peak during 2014 and 2019, and it has substantially come down during our regime. Yes. Sir, I have one question apart from this press conference. What is the stand of YSR on Pegasus smoking? See, I'll tell you. See, it is the freedom of individual or citizen of India. When you have got every right and freedom to interact with anyone over telephone or by any mode of communication which others are not supposed to know. If I am talking to you, Mahatma, it is between me and Mahatma, and others are not supposed to know it. And if somebody has to interfere as per the current laws of the country, it is only in the interest of the country an intervention can be done by the concerned authorities with the approval of Home Secretary. This is the law at present. If anything is done beyond this, and if anybody has violated this law to the detrimental of the rights of the citizens of the country, it is definitely wrong. So do you welcome the Supreme Court's judgment or not? Forming a committee. Do you welcome it? Committee has. Government appointed commission, Supreme Court appointed it. Do you welcome, Yes. because you know what your stand was in Parliament and what it is? Yes. In fact, when Pegasus issue has come up for agitation, I will not say it has not been discussed in the Parliament. There was no opportunity. And when the political party started agitating it, the stand what I have just now told you, the same thing was our stand, even on the floor of the House. And in case if the committee that has been constituted by the Supreme Court could unearth some material pointing out some violations in the violations, then let us see whether committee could unearth some material against misusing of power. చెప్పాను కదా, ఈరోజు సమయంగానే దొరికితే రాష్ట్రపతి గారు ఆయన షెడ్యూల్ చాలా టైట్గా ఉంది, మేము ఒక్కరోజు ముందు నిన్న మాత్రమే మేము అపాయింట్మెంట్ అడిగాం, ఒక్క రోజులో అపాయింట్మెంట్ ఇవ్వడం వీలు కాదు కాబట్టి వీలైతే ఈరోజు ఇస్తారు, ఈరోజు ఇవ్వకుండా ఉంటే ఇవ్వలేనట్లయితే నవంబర్ 12వ తారీఖు అపాయింట్మెంట్ ఇస్తారు. సిఈసి గారు రేపు 4 గంటలకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇద్దరు కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ అందరికీ కూడా జరిగింది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మెమరాండం సబ్మిట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాల్ని మేము కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ముందు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి గారు లేరు, నిన్న సాయంకాలం వచ్చారు, మేము ఇంకా అపాయింట్మెంట్ అడగలేదు. ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ని కలవాలని మేము